ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈసారి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 3 నెలలు సెలవులు రాబోతున్నాయి. ఆల్మోస్ట్గా 3 నెలలు రాబోతున్నాయి, 90 రోజుల దగ్గరగా. వాటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈసారి అకాడమిక్ క్యాలెండర్ అయితే కనుక ప్రకటించడం జరిగింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకటన చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం 3 నెలల సెలవులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ని సిద్ధం చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు మొత్తం 87 రోజుల సెలవులు, అంటే ఆల్మోస్ట్ 90 వేసుకుంటే 3 నెలల దగ్గరగా సెలవులు రానున్నాయి. అదనంగా 5 ఐచ్ఛిక సెలవులు, అంటే వీటితో పాటు 5 ఆప్షనల్ హాలిడేస్, అలాగే స్థానిక పండుగలు జాతరల కోసం మరో 3 స్థానిక సెలవులు కూడా ఇవ్వనున్నారు. అంటే అన్నీ కలుపుకొని చూస్తే 3 నెలల పైనే సెలవులు అయితే రానున్నాయి. విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఈ క్యాలెండర్ రూపకల్పనకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సూచనలను సలహాలను విద్యాశాఖ స్వీకరించింది. ఉపాధ్యాయుల యొక్క పనిభారం సమతుల్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 24 పీరియడ్లు అయితే కనుక నిర్వహించాల్సి ఉంటుంది. బోధనా పీరియడ్స్ గరిష్టంగా 30 పీరియడ్లు మించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అవసరమైతే భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గణితం కూడా బోధించేలాగా మార్పులు చేపట్టనున్నారు. ఇక జూన్లో మళ్ళీ స్కూల్స్ పునఃప్రారంభం కాగానే విద్యార్థులకు ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా నిర్వహించి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక విద్యార్థులను కొత్త తరగతులకు సిద్ధం చేయడానికి తరగతి సంసిద్ధత కార్యక్రమాలను కూడా అమలు చేస్తారు. 1వ తరగతి, 2, 6 తరగతులకు జూన్ 12 నుంచి ఆగస్టు 3 వరకు 36 రోజుల పాటు, అలాగే 3, 4, 5, 7, 8 తరగతులకు జూన్ 12 నుంచి 30 వరకు, అంటే 13 రోజుల పాటు ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక సెలవుల విషయానికి వస్తే సాధారణ పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. మైనారిటీ పాఠశాలలకు, అంటే క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటికి అక్టోబర్ 15 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. ఇక క్రిస్మస్ సందర్భంగా మైనారిటీ విద్యా సంస్థలకు డిసెంబర్ 20 నుంచి 27 వరకు సెలవులు ఉండగా సాధారణ పాఠశాలకు డిసెంబర్ 25 ఒక్కరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఇక సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17 వరకు ఉంటాయి. అప్పుడు పరిస్థితిని బట్టి 1-2 రోజులు అటు ఇటు మార్పులు అయితే ఉండే అవకాశం ఉంటుంది, సండేస్ అవి కూడా కలిసి వస్తే. ఇక పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే ఫార్మేటివ్ 1 పరీక్షలు ఆగస్టు 3 నుంచి 6 వరకు, ఫార్మేటివ్ 2 అక్టోబర్ 5 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. ఇక సమ్మేటివ్ పరీక్షలు నవంబర్ 9 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఫార్మేటివ్ 3 జనవరి 4 నుంచి 7 వరకు, అలాగే ఫార్మేటివ్ 4 పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు, గ్రాండ్ టెస్ట్ మరియు 9వ తరగతి సమ్మేటివ్ 2 పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. ఇక అలాగే 1 నుంచి 8వ తరగతుల వరకు కూడా సమ్మేటివ్ 2 పరీక్షలు 2027 ఏప్రిల్ 3 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ అకాడమిక్ క్యాలెండర్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ప్రణాళిక లభించడంతో పాటు విద్యా వ్యవస్థ మరింత క్రమబద్ధంగా సాగుతుందని అయితే అధికారులు పేర్కొంటున్నారు. ఓవరాల్గా ఇక 2026-27 సంవత్సరాన్ని చూస్తే ఆల్మోస్ట్గా 3 నెలల పాటు సెలవులు అయితే రానున్నాయి.